సార్ అంటే ఒక ఎంపీగా కొంతమంది ఎమ్మెల్యేలుగా చేస్తారు. నిన్నటి వరకు మీ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారం ఉంది కదా, అంటే ముస్లింలు వెనుకబడిపోవడం కాంగ్రెస్ పార్టీ కారణం కాదంటారా మీరు? 100%. మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీ, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అసదుద్దీన్కి పెట్టుకున్నారు పక్కనే, వాళ్ళకు ముస్లిం ఓట్లు కావాలి అని. దాని తర్వాత ఆయన ఏం చేసినాడు? కాంగ్రెస్కి ఇడిసేసినాడు, అక్కడ బీజేపీకి పట్టుకున్నాడు, ఇక్కడ కేసీఆర్కి పట్టుకున్నాడు. మొన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో వస్తే నాకు ఏం అడిగినాడు? ఓల్డ్ సిటీలో రాహుల్ గాంధీ నాతో వాకింగ్ చేసేటప్పుడు పబ్లిక్ 3 పేర్లే పిలుస్తారు: రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఫిరోజ్ ఖాన్. రాహుల్ గాంధీ నాకు అడిగినాడు, ఇంత కష్టపడిన తర్వాత, ఇంత పబ్లిక్కి ప్రేమ ఉన్న తర్వాత ఎందుకు నువ్వు ఓడిపోయినావా అంటే, బోకస్ ఓట్లు ఉన్నాయి అన్న, ఈ అసదుద్దీన్ ఇట్లా చేస్తున్నాడు అన్న. రాహుల్ గాంధీ ఏమన్నాడు? మీ ఛానల్ ముందు ఓపెన్గా చెప్పేస్తా. ఆయన ఏమన్నాడంటే, మా అమ్మకు నాకు అసదుద్దీన్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది, కానీ వాడు ఒక ముస్లిం ఆర్ఎస్ఎస్ ఏజెంట్ తయారైనాడు అని రాహుల్ గాంధీనే చెప్పినాడు. సో ఇది రియాలిటీ. 543 ఎంపీస్ ఉంటారు, దానిలో నరేందర్ మోదీకి ఎక్కువ తిట్టుతాడు, నరేందర్ మోదీకి ఎక్కువ మాటలు మాట్లాడతాడంటే ఉట్టి అసదుద్దీన్ వేసి. అసదుద్దీన్ మీద ఈడీ రేడ్ ఎందుకు అయితలేదు, సిబిఐ రేడ్ ఎందుకు అయితలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ ఎందుకు అయితలేదు, ఇన్ని లంగా పనులు అసదుద్దీన్ అక్బరుద్దీన్ చేస్తారు అంటే, బి టీమ్ పొలిటికల్ పోలరైజేషన్ చేయాలి, ప్రతి స్టేట్లో పోవాలి, ముస్లిం ఓట్లు గుంజుకోవాలి, రీజనల్ పార్టీకి ఓట్ పడవద్దు, దళితుల ఓట్లు గుంజుకోవాలి. మీరు చూడండి, ఎక్కడైనా వీళ్ళు పోయి ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే 1%, 2% ఓట్లు తీసుకుంటాడు, ఆపోజిట్ బీజేపీ గెలుస్తుంది. ఎన్ని ఓట్లతో గెలిచింది అంటే 2000, 3000, 4000 మార్జిన్తో. ఈ డివైడ్ అండ్ రూల్, పొలిటికల్ పోలరైజేషన్, దానికోసమే బీజేపీ వీళ్ళకు పెంచుతున్నది.